హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేహాస్ లిటిల్ థింగ్స్. ఇప్పటి వరకు నా ప్రతి వీడియోలో మీకు thumbnail చూస్తే క్లారిటీగా అర్థమైపోయి ఉంటుంది. కాకపోతే ఈసారి కొంచెం డౌట్ ఉంటుంది. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం వేరే, బోనాలు వేరే, ఇవి రెండు కలిపి చేసుకోవడం ఏంటి అని కొంతమందికి డౌట్ రావచ్చు. అది క్లియర్ చేసే కంటే ముందు అసలు బోనాలు ఎవరింట్లో, వరలక్ష్మి ఎవరింట్లో అని చెప్తామని అనుకుంటున్నా. ఏంటంటే ఇప్పటి వరకు నేను మ్యాక్సిమం నా ప్రతి వీడియోలో మమ్మీ వాళ్ళ సైడే ఉంటారు. ఇది మా డాడీ వాళ్ళ సైడ్. మా డాడీకి మామ అవుతారు మా తాత వాళ్ళ ఇంట్లో బోనాలు ఉండే, అందుకని చెప్పేసి పోయినుండే. ఎక్కుంటావా ఏంటంట? ఫోటో దింపుతావా? ఎవరిని? ఇదే మా హనీ, మా తాత వాళ్ళ మనవరాలు. అండ్ మ్యాటర్ ఏంటంటే అర్థమైంది కదా, మా తాత వాళ్ళ ఇంట్లో బోనాలు వరలక్ష్మి వ్రతం ఒకరోజు చేస్తున్నారు, అందుకని చెప్పేసి మమ్మల్ని ఇన్వైట్ చేస్తే వెళ్ళినుంటే. అండ్ ఆ రోజు నాన్ వెజ్ ఏం వండలేదు, ఎందుకంటే వరలక్ష్మి వ్రతం కాబట్టి. హనీకి దిష్టి పెట్టకండి, క్యూట్గా ఉంది, క్యూట్గా మాట్లాడింది అని చెప్పేసి. ఇది వైషు, మా తాత వాళ్ళ కూతురు. ఇది ఆల్రెడీ అందరికీ తెలుసు. ఇక్కడ నేను అదేం మాట్లాడుకుంటున్నామంటే మొత్తం పింపుల్స్ అవుతున్నాయి అని మాట్లాడుకుంటున్నాం. యావరేజ్ ఇండియన్ గర్ల్స్ డిస్కషన్ ఇదే ఉంటుంది. ఏదైనా ఇంపార్టెంట్ డేట్స్ ఉంటే ఖచ్చితంగా పింపుల్స్ అవుతాయి కదా, అట్లా అనమాట. నాకు పింపుల్స్ అయిన ఉండే ఆ రోజు. అండ్ వరలక్ష్మి వ్రతం డెకరేషన్ గురించి మాట్లాడుకుందాం. వరలక్ష్మి వ్రతం డెకరేషన్ కంటే దానికంటే ముందు నేను వేరే చెప్తా. ఏంటంటే మా చిన్నప్పటి నుంచి కానీ మనకి ఇంట్లో ఒకరు ఉంటారు కదా, లైక్ వీళ్ళు మంచిగా ఉంటాయి, వీళ్ళ శారీస్ మంచి, వీళ్ళ స్టిచ్చింగ్ బాగుంటుంది, వీళ్ళ వే ఆఫ్ స్టిచ్చింగ్ బాగుంటుంది, ఐ మీన్ డిజైన్ కానీ స్టైలింగ్, కాబట్టి ఫ్యాషన్ స్టైలింగ్ బాగుంటుంది అని అనుకుంటాం కదా. అట్లా మాకు మా అమ్మమ్మ స్టైలింగ్ అంటే మస్తు ఇష్టము. అంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా ఆమెను చూసుకుంటూ పెరిగినుండే. ఆమె బ్లౌజెస్ కానీ తోపు స్టిచ్ చేస్తుంది. మా వైషుకి కానీ మా పింకీకి కానీ మా అమ్మమ్మనే స్టిచ్ చేస్తుంది. ఎట్లా అంటే కాంబో డ్రెస్సెస్. ఇప్పుడు కాలంలో ఈ ట్రెండ్కి తగ్గట్టు కొడుతుంటుంది. ఎప్పటికప్పుడు కొత్త వెరైటీస్తో కొడుతుంటుండే. చిన్నప్పుడు టీచర్స్ డే ఉంటే మా అక్క అయితే ఉరుకుతుండే ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. అంటే అంత బాగుంటాయి తన కలెక్షన్, శారీ కలెక్షన్ కానీ తన బ్లౌజ్ కలెక్షన్ కానీ. మాకు ఫేవరెట్ అందరికి ఒకరు ఉంటారు కదా, ఈ టైలర్ దగ్గర మాకు మంచిగా ఉండే చిన్నప్పుడు అని ఒకరు గుర్తుంటారు కదా. మాకైతే మా అమ్మమ్మ అట్లా. అండ్ ఈమెనే మా అమ్మమ్మ చెప్తున్నా కదా, ఇందులో కూడా చూడండి మీరు, బ్లౌజ్ ఫుల్ స్లీవ్స్, అసలు అసలు మా అమ్మమ్మ ఇలాంటి విషయాలలో. అండ్ మా తాత అయితే పూజ స్టార్ట్ చేసినాడు. మా హనీ చూడండి ఏం తెలియనట్టు వచ్చి క్యూట్గా చేస్తుంది. ఇంకా బోనం అయితే ఎత్తడం స్టార్ట్ చేసాం. టోటల్ 5 బోనాలు వేస్తుంది మా అమ్మమ్మ. ఇంట్లో ఒక బోనం, ఇంటి పక్కన ఒక గుడి ఉంటుంది, అక్కడ బోనం. మాకు 3 కట్టమైసమ్మ టెంపుల్, పోచమ్మ టెంపుల్, రక్తమైసమ్మ టెంపుల్ ఉంటాయి కదా. మీకు ఆల్రెడీ నా ప్రీవియస్ బోనాలు వీడియోలో చూపించిన ఆ వీడియోలో మీకు ఉంటాయి కదా, అట్లనే అవే గుడిలకి సేమ్. అయితే ఇంకా ఒక్కొక్కరము మొత్తం 5 మెంబర్స్. మా హనీ ఉంది కదా, హనీ ఒక బోనం, అంటే అది జస్ట్ ఎవరైనా వెనకాల సపోర్ట్ ఉంటారు. అట్లా ఇంట్లో బోనం ఇంట్లోకే, మిగతా 4 బోనం గుడిలకి ఎవరిది వాళ్ళు ఎత్తుకొని ఒకటేసారి తీసుకెళ్ళాలి. నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పినా కదా నేను, ఒక్కసారి మనం బోనంకి దీపం పెట్టినానుకో ఇంకా వెయిట్ చేయొద్దు, పైన దీపం పెట్టినాక. ఇంకా ఫస్ట్ మేము అయితే ఇంట్లో వరలక్ష్మి తల్లికి అయితే హారతి ఇచ్చేసి నెక్స్ట్ బోనం మీద జ్యోతి అయితే వెలిగించినాక ఇంకా పైనుంచి కిందికి అయితే తీసుకొని వచ్చినుండే. అంతే గైస్. అట్లా మా అమ్మమ్మ తాత మాకు ఇట్లా మొక్కుతున్నారు. అంటే బోనం ఎత్తుకున్న వాళ్ళందరూ దేవుళ్ళతో సమానం అనుకుంటారు కాబట్టి మొక్కుతారు. అందులో ఏం తప్పు లేదు, ఎవరు రాంగ్గా తీసుకోకండి.
అండ్ అంతే గైస్, బోనం అయితే తీసుకొని ఒక్కొక్క గుడిలో అమ్మవారికి అయితే సమర్పించినాం. ఇంకా బోనం అయితే ఎత్తుకున్నాక ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాము గుడిలోకి. అండ్ ఎవరైతే బోనం ఎత్తుకుంటారో వాళ్ళతో పాటు ఇంకో చెంబులో నీళ్ళు ఇంకా వేపాకు కూడా ఉంటుంది, అది కూడా కంపల్సరీ మనము అమ్మవారికి సమర్పించాలి. అవి రెండు ఇవ్వాలి అమ్మవారికి. అండ్ ఫస్ట్ టెంపుల్కి అయితే వచ్చేసినాం. అండ్ సెకండ్ అంటే ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే వీడియో తీయడానికి ఒక్కొక్క ప్లేస్లో ఖచ్చితంగా ఇద్దరు ఉండాలి. ఎందుకంటే ఒకరు బోనం ఎత్తుకునేటోళ్ళు, ఒకరు కొబ్బరికాయ ఇంకా వాటర్ అని చెప్పాను కదా అవి పట్టుకోవడానికి. అందుకని చెప్పేసి వీడియో తీయడానికి కుదరలేదు. మ్యాక్సిమం ట్రై చేసిన. ఇది మా కట్టమైసమ్మ తల్లి, మొక్కుకోండి గైస్, మొక్కుకోండి, మంచి జరుగుతుంది. అందరు చాలామంది అంటుంటారు కోరుకున్నవన్నీ జరుగుతుంటాయి అని చెప్పేసి. చాలామంది అనడం ఏంది, నేను కూడా అంటా. అంతే, అమ్మవారికి అయితే సమర్పించేసాం ఇక్కడ కట్టమైసమ్మ దగ్గర బోనం అయితే. మీరు కూడా ఈ ఇయర్ ఎలా జరుపుకున్నారు వరలక్ష్మి వ్రతం అండ్ బోనం నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ గాయస్, నేను ఫర్ ద ఫస్ట్ టైం ఏమంటారు గాయస్, అది వాయనం తీసుకున్నా, అంటే వరలక్ష్మి వ్రతంకి. అది కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే. నేను ఇప్పటివరకు ఎప్పుడు తీసుకోలేదు, ఎందుకో తెలీదు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా. అంటే మా అమ్మమ్మ వాళ్ళు ఎప్పుడైనా బోనాలకు పిలిస్తే మా అక్క ఇప్పుడు హాఫ్ సారీ కట్టుకొని రెడీ అయ్యి వెళ్తుంది. కాకపోతే ఈసారి నేను వాయనం కూడా తీసుకున్నా ఫర్ ద ఫస్ట్ టైం. మంచిగా అనిపించిండే. ఇక అంతే, ఇక్కడ ఇంకో గుడిలో కూడా మేము ఇచ్చేసి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం. ఇంటికి వెళ్ళినాక బాగా ఆకలి అయింది. ఇంకా అప్పుడు మంచిగా పూరి, అసలు నాన్ వెజ్ తిన్నా కూడా అంత హ్యాపీనెస్ ఉండదు, కానీ వెజ్ తిన్నప్పుడు మస్తు అంటే మస్తు హ్యాపీనెస్ అనిపిస్తుంది. మా హనీ అయితే నన్ను మిడిల్లోని చోని ఎత్తుకో అంటే దాన్ని ఎత్తుకున్నా. ఎంత క్యూట్గా మాట్లాడింది తెలుసా అది. అండ్ హనీకి తమ్ముడు కూడా ఉన్నాడు, దేవాంశ్, మా సాయి వాళ్ళ కొడుకు. వాడు కూడా క్యూట్గా ఉంటాడు గైస్. డిష్ పెట్టకండి గైస్, చిన్నపిల్లలకి డిష్ పెడితే ఏమొస్తుంది చెప్పండి. డిష్ పెట్టకండి. ఇంకా గట్టిగా కొమ్మేసి తర్వాతకి ఇంటికి అయితే వెళ్ళిపోయినుండే. నేను ఏమంతా వీడియో అయితే షూట్ చేయలేదు, అంటే షూట్ చేసినా కాకపోతే ఇంటికి వెళ్ళినాక షూట్ చేయలేదు. ఇంకా మీరు కూడా బోనాలు బాగానే జరుపుకున్నారని అనుకుంటున్నా. అందరూ మంచిగా ఉండాలి, అందులో నేను కూడా ఉండాలి. అందరూ డబ్బులు సంపాదించాలి, అందులో నేను కూడా ఉండాలి. అండ్ అందరూ యూట్యూబ్ ఛానల్ పెడతారో పెట్టారో తెలీదు. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే. బాయ్ గైస్, సీన్ మై నెక్స్ట్ వ్లాగ్.